హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ వీడియోలో మనం ఫిజికల్ కెమిస్ట్రీ గురించి మనం డిస్కషన్ చేసాం. ఫిజికల్ కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్, సొల్యూషన్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఫ్యూజన్. ఈ రోజుటి క్లాసులో మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఈ పీ బ్లాక్లో మనకు 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో 15th గ్రూప్ ఎలిమెంట్స్, సాధ్యమైతే 16th గ్రూప్ ఎలిమెంట్స్ కూడా మనం చూద్దాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి తప్పనిసరిగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 8 మార్క్స్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఈ 8 మార్క్స్ క్వశ్చన్ అనేది 15th గ్రూప్, 16th గ్రూప్ రెండింటి కాంబినేషన్లో అడగవచ్చు, లేదా 15th 17th గ్రూప్ కాంబినేషన్ అడగవచ్చు, లేదా 16th 17th గ్రూప్ కాంబినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. ఓకే, సో మనం ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 15th గ్రూప్ ఎలిమెంట్స్ చూసినట్లయితే ఇందులో 30% సిలబస్ రిడక్షన్ చేశాడు. కాబట్టి ఇందులో మనకి లేనటువంటిది ఏంటంటే చూడండి, 6.4 ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, నెక్స్ట్ 6.6 phosphorus allotropic forms, next phosphine preparation and properties, phosphorus halides, oxo acids of phosphorus. చూడండి, డిలీటెడ్ సిలబస్ చూపిస్తాను. చూడండి, పీ బ్లాక్ ఎలిమెంట్స్ 15th గ్రూప్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ స్ట్రక్చర్స్ ఓన్లీ, phosphorus allotropic forms, preparation and properties of phosphine, preparation and properties and phosphorus halides and oxo acids, elementary idea only అన్నాడు. ఇది 15th గ్రూప్. ఇక 16th గ్రూప్లో ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఇది ఒక్కటి మాత్రమే 16th గ్రూప్లో తీశాడు, మిగతావన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం 15th గ్రూప్లో ఇవన్నీ రెడ్యూస్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ టాపిక్లో మనకు ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అమ్మోనియా ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఒకటి, 6.5లో మనకు నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ ఉంది 6.5. సో ఇక్కడ 6.3, 6.5 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నైట్రిక్ యాసిడ్ ఉంది, అమ్మోనియా ఉంది, కాబట్టి ప్రిపరేషన్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామినేషన్లో 8 మార్క్స్ క్వశ్చన్లో అడగడానికి ఆస్కారం ఉంది, లేకపోతే 4 మార్క్స్ క్వశ్చన్లో కూడా రావచ్చు మనకి. సో అమ్మోనియా ప్రిపరేషన్, నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్, ఇట్స్ కెమికల్ ప్రాపర్టీస్ మనం చదువుకున్నట్లయితే తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్లో అటు 8 మార్క్స్కైనా రాయొచ్చు, లేదా 4 మార్క్స్కైనా రాయొచ్చు. ఓకే, సో లెట్ us see the most important questions in the 15th గ్రూప్ ఎలిమెంట్స్. దీన్నే మనం నైట్రోజన్ ఫ్యామిలీ అంట. ఈ నైట్రోజన్ ఫ్యామిలీలో ఉన్నటువంటి 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. అంటే 8 మార్క్స్ అంటే డైరెక్ట్గా ఏమి ఉండదు, 4 మార్క్స్ క్వశ్చన్సే రెండు కలిపి అడగడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడగడానికి ఉంది. ఏంటంటే అది ఈ 16th గ్రూప్లో మనకు ఓజోను, సల్ఫ్యూరిక్ యాసిడ్ రెండు, కాబట్టి ఓజోన్ ప్రిపరేషను, ప్రాపర్టీస్ రెండు కలిపి కూడా మనకు 8 మార్క్స్ క్వశ్చన్లో అడగడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ గురించి మనం డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. చూడండి, ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ వన్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. వై డస్ ద రియాక్టివిటీ ఆఫ్ నైట్రోజన్ డిఫర్ ఫ్రమ్ ఫాస్ఫరస్? సో నైట్రోజన్ రియాక్టివిటీ ఫాస్ఫరస్తో భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు? ఒక్కటే ఆన్సర్. ఫాస్ఫరస్లో P' సింగిల్ బాండ్ ఇన్ P4 ఈజ్ మచ్ వీకర్ దాన్ N ట్రిపుల్ బాండ్ N in N2 molecule. Therefore, phosphorus is much reactive than nitrogen. కాబట్టి సింగిల్ బాండే కాబట్టి ఈజీగా బ్రేక్ అవుతుంది, ట్రిపుల్ బాండ్ బ్రేక్ కాలేదు కాబట్టి దాని రియాక్టివిటీ తక్కువ, అంటే ఇన్నట్. నెక్స్ట్, హౌ ఈజ్ నైట్రోజన్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ? రైట్ ద కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ ద రియాక్షన్స్ ఇన్వాల్వ్డ్.
సో నైట్రోజన్ ప్రిపరేషన్ కాబట్టి చూడండి, అమ్మోనియం క్లోరైడ్ను సోడియం నైట్రైడ్తో రియాక్షన్ జరిపితే మనకు నైట్రోజన్ గ్యాస్ అనేది వస్తుంది. సో ఇన్ ద laboratory, dinitrogen is prepared by treating an aqueous solution of ammonium chloride with sodium nitrate. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ NaCl వెళ్ళిపోతుంది, వచ్చింది. నెక్స్ట్ ఇక్కడున్న నైట్రోజన్ రెండు కలుస్తుంది, N2గా వెళ్ళిపోయింది. ఇక ఒక్కొక్క ఆక్సిజన్కి 2 హైడ్రోజన్లు కావాలి కాబట్టి సో 2H2O వాటర్ మాలిక్యూల్, 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్, 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ కాబట్టి 2 మోల్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ ఏర్పడుతుంది. ఒకటి. అలానే రెండవది, డైనైట్రోజన్ ప్రిపేర్డ్ బై ద థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ అమ్మోనియం డైక్రోమేట్. సో అమ్మోనియం డైక్రోమేట్ను బాగా హీట్ చేసినట్లయితే మనకు N2 గ్యాస్ వస్తుంది, నెక్స్ట్ క్రోమిక్ ఆక్సైడ్ వస్తుంది, నెక్స్ట్ అలానే వాటర్ మాలిక్యూల్ అనేటివి వస్తాయి. ఇవి రెండు మెథడ్ ప్రిపరేషన్స్. సో మీ ఇష్టం, ఏదో ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ వన్, ఇది చాలాసార్లు అడిగాడు. నైట్రోజన్ ఎగ్జిస్ట్ యాజ్ డయాటామిక్ మాలిక్యూల్ వెరాజ్ ఫాస్ఫరస్ యాజ్ P4Y. Nitrogen atom being small in size forms multiple bonds with another nitrogen atom to form N2 molecule. But phosphorus being larger in size forms only single bonds with other phosphorus atom to form P4 molecule. చూడండి, నైట్రోజన్ స్మాలర్ అటామిక్ సైజు ఉండడం వల్ల అదేంటంటే మల్టిపుల్ బాండ్, అంటే ఒకటి కన్నా ఎక్కువ బాండ్స్ ఏర్పడేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది. అదే ఫాస్ఫరస్కి వచ్చేసరికి ఏంటంటే సైజు ఎక్కువగా ఉండడం వలన, అట్రాక్షన్ ఫోర్స్ తక్కువగా ఉండడం వలన అది కేవలం సింగిల్ బాండ్ మాత్రమే ఎగ్జిబిట్ అవుతుంది, కానీ మల్టిపుల్ బాండ్ అనేది ఎగ్జిబిట్ కాదు. అది నెక్స్ట్. అలానే 5th క్వశ్చన్, నైట్రోజన్ మాలిక్యూల్ ఈజ్ హైలీ స్టేబుల్ అండ్ వై? The two nitrogen atoms N2 molecules are bonded to each other by very strong triple bonds. The bond dissociation energy enthalpy of this bond is very high. As a result, N2 is less reactive at room temperature. So N2 molecule is highly స్టేబుల్. చూడండి, నైట్రోజన్ స్మాల్ అటామిక్ సైజ్ ఉండడం వల్ల ఒక నైట్రోజన్కి ఇంకో నైట్రోజన్కి మధ్యలో మల్టిపుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. అదేది ట్రిపుల్ బాండ్ అనేది ఏర్పడుతుంది. మరి ట్రిపుల్ బాండ్ బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం, కాబట్టి ఎక్కువ ఎనర్జీతో కూడుకున్నటువంటి ప్రాసెస్ కాబట్టి అది రూమ్ టెంపరేచర్ వద్ద బాండ్ బ్రేక్ కాకుండా అలానే స్టేబుల్గా ఉంటుంది. నెక్స్ట్, వై ఆర్ ద కాంపౌండ్స్ ఆఫ్ బిస్మత్ ఆర్ మోర్ స్టేబుల్ +3 ఆక్సిడేషన్ స్టేట్? చూడండి, జనరల్గా 5th గ్రూప్ ఎలిమెంట్స్ కాబట్టి +5 ఆక్సిడేషన్ స్టేట్ స్టేబుల్గా ఉండాలి, కానీ ఒక బిస్మత్ మాత్రం +3 ఆక్సిడేషన్ స్టేటు స్టేబుల్గా ఉంటుంది అన్నాడు. ఎందుకంటే ఇన్నట్ పేర్ ఎఫెక్ట్, అంటే ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు బాండ్లో పార్టిసిపేట్ కాకుండా ఉండడాన్ని మనం ఇన్నట్ పేర్ ఎఫెక్ట్ అంటాం. కాబట్టి డ్యూ టు ఇన్నట్ పేర్ ఎఫెక్ట్ ద కాంపౌండ్స్ ఆఫ్ బిస్మత్ ఆర్ మోర్ స్టేబుల్ ఇన్ +3 ఆక్సిడేషన్ స్టేట్. అదన్నమాట. ఓకే, ఇక 7th క్వశ్చన్ మనకు లేదు, ఫాస్ఫరస్ది డిలీటెడ్ కాబట్టి నో ప్రాబ్లం. ఇక వాట్ ఈజ్ ఇన్నట్ పేర్ ఎఫెక్ట్? ఇంతకుముందే చూసాం. ద రిలక్టెన్స్ ఆఫ్ NH2 ఎలక్ట్రాన్ టు టేక్ పార్ట్ ఇన్ బాండింగ్ ఈజ్ కాల్డ్ ఇన్నట్ పేర్ ఎఫెక్ట్. అంటే ఎస్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు బంధంలో పాల్గొనకుండా విముఖతను ప్రదర్శించేటువంటి దాన్నే మనం ఇన్నట్ పేర్ ఎఫెక్ట్ అంటాం. నెక్స్ట్ 13th, 14th, 15th వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే డిలీటెడ్ కానటువంటి టాపిక్లో ఇది ఉంది కాబట్టి ఇదే అనమాట. లేకపోతే అల్లోట్రోప్స్, ఫాస్ఫరస్ అల్లోట్రోప్స్ దాని మీద క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేది, కానీ ఇప్పుడు డిలీట్ చేశారు కాబట్టి ఇది చూడండి. ఎక్స్ప్లెయిన్ వై NH3 బేసిక్ వైల్ BiH3 ఈజ్ ఓన్లీ feebly basic అన్నాడు. నైట్రోజన్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ బిస్మత్, డ్యూ టు విచ్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్మాల్ రీజన్ ఇన్ నైట్రోజన్ యాజ్ కంపేర్డ్ టు బిస్మత్. Therefore, electron density on the nitrogen atom is much higher than that on bismuth atom. Consequently, the tendency to donate its pair of electron is much higher than that of bismuth in
BiH3. Thus, NH3 is much more basic than BiH3. చూడండి ఇక్కడ ఏమన్నాడు, నైట్రోజన్ అంటే అమ్మోనియాలో ఉన్నటువంటి నైట్రోజన్ స్మాలర్ అటామిక్ సైజు ఉండడం వల్ల అందులో ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్ల యొక్క డెన్సిటీ అంటే సాంద్రత అనేది ఆ స్మాలర్ అటామిక్ సైజులో ఇమ్మడబడి ఉండడం వల్ల మనకేంటంటే బాగా డెన్సిటీ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అదే BiH3లో బిస్మత్ యొక్క సైజు చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఉన్నటువంటి ఆ లోన్ పేర్ ఎలక్ట్రాన్లు ఆ మొత్తం ఆ లార్జర్ అటామిక్ సైజులో విస్తరించడం వల్ల దాని యొక్క డెన్సిటీ మనకు చాలా పలచగా కనిపిస్తుంది, అంటే డెన్సిటీ లేనట్లుగా కనిపిస్తుంది. కాబట్టి సైజ్ తక్కువ ఉండడం వల్ల రెండు లోన్ పేర్ ఎలక్ట్రాన్లు నైట్రోజన్ మీద ఎక్కువగా ఉన్నట్లు, బిస్మత్లో పెద్దగా ఉండడం వల్ల డెన్సిటీ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల డొనేట్ చేసేటువంటి కెపాసిటీ నైట్రోజన్కి చాలా అందుబాటులో ఉన్నట్లుగా ఉంటుంది. కాబట్టి నైట్రోజన్ యొక్క బేసిక్ నేచర్ ఎక్కువ, BiH3 యొక్క బేసిక్ నేచర్ తక్కువ. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రూపులో టాప్ టు బాటమ్ అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఇలా పైనుంచి కిందికి వచ్చే కొద్దీ సైజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ అక్కడ ఏమన్నాడు, ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది దాని మీద విస్తరించడం అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని యొక్క డొనేటింగ్ నేచర్ కూడా తక్కువ ఉంటుంది. అదే రెండవ క్వశ్చన్లు ఇచ్చాడు చూడు, అరేంజ్ ద హైడ్రేట్స్ ఆఫ్ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రిడ్యూసింగ్ క్యారెక్టర్ అన్నాడు. చూడండి, ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బేసిక్ స్ట్రెంగ్త్ అన్నప్పుడు ఏంటంటే అమ్మోనియాకి ఎక్కువ, ఫాస్ఫరస్కి తక్కువ, ఆర్సెనిక్ తక్కువ, యాంటిమనీ తక్కువ, బిస్మత్కి చాలా తక్కువ. నెక్స్ట్ రెడ్యూసింగ్ అన్నప్పుడు ఏంటంటే దీనికి రివర్స్ రాస్తే సరిపోతుంది. అప్పుడు ఏంటంటే BiH3కి ఎక్కువ, అమ్మోనియాకు తక్కువ. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అలానే BH3 ఈజ్ ఎ వీకర్ బేస్ దాన్ NH3 అన్నాడు. సేమ్ రీజన్ అండి, BiH3 NH3 ఏ విధంగా అయితే రాస్తున్నావో అదే విధంగా ఉంటుంది. చూడండి, అటామిక్ సైజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ నైట్రోజన్. చూడండి, అటామిక్ సైజ్ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ నైట్రోజన్. ద ఎలక్ట్రాన్ పెయిర్ డొనేటింగ్ టెండెన్సీ of phosphorus in BH3 is less compared to nitrogen in ammonia due to dispersal of electron pair over large region. చూసావా, ఫాస్ఫరస్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎలక్ట్రాన్ డెన్సిటీ డిస్పర్షన్ నేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పల్చగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. హెన్స్ BH3 ఈజ్ వీకర్ బేస్ దాన్ అమ్మోనియా. సేమ్ 13th క్వశ్చన్ రీజన్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద హైడ్రైడ్ ఆఫ్ గ్రూప్ 15th ఎలిమెంట్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ బేసిక్ సొల్యూషన్. దిస్ సొల్యూషన్ డిజాల్వ్డ్ ఇన్ AgCl ప్రెసిపిటేట్. నేమ్ ద హైడ్రైడ్, రైట్ ద కెమికల్ ఈక్వేషన్ ఇన్వాల్వ్. ఒకే ఒక హైడ్రైడ్ అమ్మోనియా NH3. అమ్మోనియా వాటర్లో డిజాల్వ్ అయితే మనకు అమ్మోనియం హైడ్రాక్సైడ్ వస్తుంది. ఇలా వచ్చిన అమ్మోనియం హైడ్రాక్సైడ్ మనకేంటంటే AgCl అంటే అమ్మోనియా అనేది AgClతో రియాక్షన్ జరిగితే మనకు ఒక కాంప్లెక్స్ అనేది ఏర్పడుతుంది. చూడండి, 2NH3 plus AgCl gives rise to AgNH3 taken twice Cl. డై అమ్మోనియా సిల్వర్ 1 క్లోరైడ్ అనేటువంటి కాంప్లెక్స్ కాంపౌండ్ ఏర్పడుతుంది. ఇది అడగలేదు కానీ టెక్నికల్గా అడగడానికి ఈ క్వశ్చన్ ఉంది. నెక్స్ట్, ammonia form hydrogen bonds but PH3 does not. Why? Nitrogen is highly electronegative as compared to hydrogen. As a result, N-H bond is quite polar and hence NH3 undergo intermolecular hydrogen bonding. చూసారా, సో నైట్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ హైడ్రోజన్ కన్నా ఎక్కువగా ఉండడం వల్ల నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్య పొలారిటీ అనేది ఏర్పడుతుంది. పార్షల్లీ నెగిటివ్, పార్షల్లీ పాజిటివ్ ఛార్జ్ అనేది
ఏర్పడుతుంది. దీన్నే మనం పోలార్ అంటాం. అదే ఫాస్ఫరస్ హైడ్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ సేమ్. అదే ఫాస్ఫరస్కి హైడ్రోజన్ మధ్య ఎలక్ట్రోనెగటివిటీ సేమ్ కాబట్టి ఇక్కడ పార్షల్లీ పాజిటివ్ పార్షల్ నెగిటివ్ ఛార్జ్ అనేది ఉండదు. కాబట్టి పొలారిటీ అనేది ఉండదు. సో పొలారిటీ లేకపోతే మనకు హైడ్రోజన్ బాండ్ అనేది రాదు. కాబట్టి pH3 డస్ నాట్ అండర్గో ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అది ఓకే. ఇంకా నెక్స్ట్ వన్, అమ్మోనియా ఈజ్ ఎ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. సో అమ్మోనియా ఈజ్ ఎ స్ట్రాంగ్ లూయిస్ బేస్, so it can donate lone pair electron more readily to the metal ion to form complexes. Hence NaH3 is a good complexing ఏజెంట్. సో ఇక్కడ అమ్మోనియా అనేది ఏంటంటే స్మాలర్ అటామిక్ సైజ్ ఉండడం వల్ల నైట్రోజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఎలక్ట్రాన్ యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన అది ఈజీగా డొనేట్ చేసేటువంటి నేచర్ ఉంటుంది. కాబట్టి ఏది ట్రాన్షన్ మెటల్ కాంప్లెక్స్. సో ట్రాన్షన్ మెటల్ అయానికి ఇది ఇవ్వడం వలన, అంటే ఒక మెటల్ అయానికి ఈ లోన్ పేర్ ఎలక్ట్రాన్లు ఇవ్వడం వలన మనకేంటంటే కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది ఏర్పడుతుంది. అంటే NH3 అనేది ఒక మంచి లిగాండ్గా పనిచేస్తుంది. కాబట్టి అమ్మోనియా ఈజ్ ఎ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్. సో ఈక్వేషన్ ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. కాబట్టి ఫిఫ్త్ గ్రూప్లో ఉన్నటువంటి హైడ్రైడ్లో ఒక హైడ్రైడ్ మాత్రమే AgClతో రియాక్షన్ జరిగి కాంప్లెక్స్ ఏర్పడుతుంది అన్నాం. కాబట్టి అదే ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ ఎత్తి రాయండి. సో అక్కడ నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఈజీగా మనం రాయవచ్చు అదే ఈక్వేషన్. ఓకే, రైట్. ఇంకా మిగతా క్వశ్చన్ అది చాలా ఇంపార్టెంటే కాబట్టి డిలీట్ చేశారు కాబట్టి మనకు అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫిఫ్త్ గ్రూప్ హైడ్రైడ్లో చూసినట్లయితే NH3, PH3, ASH3, SbH3, BiH3 ఇలా చూసినట్లయితే గ్రూప్లో పైనుండి కిందికి వెళ్ళే కొద్దీ బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది. ఇక్కడ అదే అడుగుతున్నాడు. ద NH3 యాంగిల్ ఈజ్ హయ్యర్ దాన్, చూడండి, PH3లో ఉన్నటువంటి ASH, HSBH యాంగిల్ వై ఎందుకు? సో ఇక్కడ ఏంట్రా అంటే ఇన్ అమ్మోనియా నైట్రోజన్ అండర్గోస్ sp3 hybridization, one lone pair of electron present on nitrogen atom. Due to lone pair bond pair repulsion, the bond angle reduces from 109 degree 28 minutes to 107 degrees. కాబట్టి మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం VSEPR థియరీ ప్రకారం. సో వ్యాలెన్షియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ప్రకారం అమ్మోనియాలో లోన్ పేర్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఇది sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయింది. sp3 అన్నప్పుడు మనకు 109 degree 28 minutes బాండ్ యాంగిల్ ఉండాలి. కానీ ఇక్కడ లోన్ పేర్ బాండ్ పేర్ మధ్య ఉన్నటువంటి రిపల్షన్ వల్ల ఉండవలసిన బాండ్ యాంగిల్ ఉండకుండా తగ్గిపోతుంది. ఎంతకు తగ్గింది? 107కి తగ్గిపోయింది. అదే PH3 కానీ ASH3 కానీ SbH3లో కానీ సెంట్రల్ ఆటమ్ డస్ నాట్ అండర్గోస్ ఎనీ హైబ్రిడైజేషన్, అంటే హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ కాదు. కేవలం అందులో ఉన్నటువంటి ప్యూర్ p ఆర్బిటాల్ మాత్రమే ఓవర్లాప్ అవుతున్నాయి. కాబట్టి బాండ్ యాంగిల్ అనేది క్లోజ్ టు 90 degrees ఉంటుంది. చూడండి, ఇన్ PH3 SbH3 the central atom used only pure orbital in bond formation, so the bond angle is close to 90 degrees. ఇందులో క్వశ్చన్ ఏ విధంగానే ఇవ్వచ్చు. ఒక PH3 NH3 మధ్యలోనే ఉండొచ్చు. వై అమ్మోనియా బాండ్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దాన్ PH3, అలా కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్, illustrate how copper metal can give different products on reaction with HNO3. ఇది HNO3 ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ కాపర్ మెటల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేర్చుకున్నారంటే అక్కడ ఈజీగా రాయవచ్చు. చూడండి, కాన్సన్ట్రేటెడ్ HNO3 ఈజ్ ఎ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆక్సిడైజింగ్ మెటల్స్.
So the products of oxidation depends on the concentration of acid, temperature, and also on the material undergoing oxidation. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ తీసుకున్నటువంటి యాసిడ్ యొక్క కాన్సంట్రేషన్ మీద, టెంపరేచర్ మీద, అందులో మెటీరియల్ జరిపేటువంటి ఆక్సిడేషన్ మీద డిపెండ్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ HNO3 అనేది కాపర్తో రియాక్షన్ జరిపేటప్పుడు కాన్సంట్రేటెడ్ HNO3 కావచ్చు, డైల్యూట్ HNO3 కావచ్చు. సో విత్ డైల్యూట్ HNO3 కాపర్ గివ్స్ నైట్రిక్ ఆక్సైడ్. చూడండి, కాపర్ 8 moles of HNO3 to give copper nitrate అంటే క్యూప్రిక్ నైట్రేట్ ప్లస్ NO, దీన్నే మనం నైట్రిక్ ఆక్సైడ్ అన్నాం, ప్లస్ వాటర్ మాలిక్యూల్ అనేది ఏర్పడింది. 3 కాపర్స్. ఓకే, నెక్స్ట్ నైట్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. 3 2 6 నైట్రోజన్, 6 to 8 నైట్రోజన్స్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఆక్సిజన్స్ 8 3 24. కాబట్టి 3 2 6, 6 3 18, 18 plus 2 20, 20 plus 4 24. Oxygens are balanced. Next 8 hydrogens, 4 2 8 hydrogens. Everything is balance. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 2 NO అనేది ఏర్పడుతుంది అంటే నైట్రిక్ ఆక్సైడ్. అదే విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో మనకేంటంటే నైట్రోజన్ ఆక్సైడ్ అనేది ఏర్పడుతుంది. అంటే నైట్రోజన్ డయాక్సైడ్ NO2 అనేది ఏర్పడుతుంది. సో కాపర్ ప్లస్ 4 HNO3 గివ్స్ రైజ్ టు CuNO3 టేకన్ ట్వైస్. చూడండి, ఇక్కడ ఏది ఏర్పడిందో ఇక్కడ కూడా అదే ఏర్పడింది. ఇక్కడ వాటర్ ఏర్పడింది, ఇక్కడ కూడా వాటరే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే ఈ రెండిట్లో తేడా. ఇక్కడ NO ఏర్పడితే ఇక్కడ NO2 ఏర్పడుతుంది. దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డైల్యూట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ HNO3. Next one. Write the chemical reaction that occur in the manufacture of nitric acid. నైట్రిక్ యాసిడ్ తయారులో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ రాయమంటున్నాడు. సో ఇదే మనకు ప్రిపరేషన్లో కూడా వస్తుంది. ద ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ బై ఆస్ట్వాల్డ్స్ మెథడ్. చూడండి, ఇక్కడ అమ్మోనియాని తీసుకుంటాడు. అమ్మోనియా ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు NO plus 6H2O. NO plus 6H2O in the presence of platinized catalyst. 500 Kelvin, 9 bar pressure. ఇక్కడ వచ్చినటువంటి NO మళ్ళీ ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి నైట్రోజన్ డయాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇలా వచ్చినటువంటి నైట్రోజన్ డయాక్సైడ్ వాటర్తో రియాక్షన్ జరిపి మనకు 2 HNO3 ప్లస్ NO అనేది ఏర్పడుతుంది. NO అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్. ఐరన్ బికమ్స్ ప్యాసివ్ ఇన్ కాన్సన్ట్రేటెడ్ HNO3. వై? సో ఐరన్ను మనం కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ అంటున్నాడు. కారణం ఏంటంటే ఐరన్ బికమ్స్ ప్యాసివ్ ఇన్ HNO3 డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ థిన్ ఆక్సైడ్ లేయర్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. ఎప్పుడైతే నువ్వు ఐరన్ను తీసుకొని కాన్సన్ట్రేటెడ్ HNO3 వేశావో వెంటనే ఏంటంటే ఆ ఐరన్ సర్ఫేస్ మీద ఒక ఆక్సైడ్ లేయర్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆక్సైడ్ లేయర్ ఏర్పడిందో వెంటనే ఈ కాన్సన్ట్రేటెడ్ HNO3 ఆ లేయర్తో రియాక్షన్ జరిపిన తర్వాతనే అప్పుడు మనకు ఐరన్ మెటల్ అనేది అందుబాటులోకి వస్తుంది. కాబట్టి అంత రియాక్టివిటీ ఇది జరపలేదు. కాబట్టి అందుకే ఐరన్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ అనేది జరగడం లేదు. కారణం ఏంటంటే ఐరన్ సర్ఫేస్ మీద ఒక ఆక్సైడ్ థిన్ లేయర్ అనేది ఏర్పడి ప్రొటెక్షన్గా ఉంటుంది. నెక్స్ట్, గివ్ ద యూజెస్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండ్ అమ్మోనియా. అమ్మోనియా మరియు నైట్రిక్ యాసిడ్ల యొక్క ఉపయోగాలు. సో ఫస్ట్ నైట్రిక్ యాసిడ్ని చూసినట్లయితే ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ ఫర్ ఫర్టిలైజర్స్. సో నైట్రిక్ యాసిడ్ను అమ్మోనియం నైట్రేట్ అనేటువంటి ఫర్టిలైజర్గా ఉపయోగిస్తారు. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద
pickling of stainless steel and etching of metals etc. కాబట్టి పిక్లింగ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్లో దీన్ని ఉపయోగించారు, ఈచింగ్ ఆఫ్ మెటల్స్ ఎక్సెట్రా. ఇక అమ్మోనియా యూజెస్ కనుక చూసినట్లయితే సేమ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ ఫర్టిలైజర్స్. సేమ్ అది కూడా అంటే వేరియస్ నైట్రోజనస్ ఫర్టిలైజర్స్ అని చేసి, అది అమ్మోనియం నైట్రేట్ కావచ్చు, యూరియా కావచ్చు, నెక్స్ట్ అమ్మోనియం ఫాస్ఫేటు, అమ్మోనియం సల్ఫేటు, ఇటువంటివి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంట్రా అంటే నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్లో కూడా యూజ్ చేస్తారు. సో ఆస్ట్వాల్డ్ ప్రాసెస్లో నైట్రిక్ యాసిడ్ రావాలి అంటే స్టార్టింగ్ మెటీరియల్ అమ్మోనియానే కదా, కాబట్టి అమ్మోనియా ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ అమ్మోనియా అనేది ఏంటంటే లిక్విడ్ అమ్మోనియాను మనం రెఫ్రిజరెంట్గా యూజ్ చేస్తాం. రెఫ్రిజరెంట్, లిక్విడ్ అమ్మోనియా ఈజ్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఏ రెఫ్రిజరెంట్ అని రాస్తే చాలు. అదేంటి అమ్మోనియా యొక్క యూజెస్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద అనామలస్ నేచర్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ గ్రూప్ నంబర్ 15. గ్రూప్ నంబర్ 15లో నైట్రోజన్ యొక్క అనామలస్ బిహేవియర్ ఏంటి అని. సో ఇంతకుముందు చెప్పినటివే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి చూడండి, చాలా సింపుల్. సో నైట్రోజన్ డిఫర్ ఫ్రమ్ ద అదర్ మెంబర్స్ ఆఫ్ దిస్ గ్రూప్ బికాస్ ఇట్స్ నంబర్ 1 స్మాలర్ సైజ్, high electronegativity, high ionization enthalpy, and non-availability of d orbitals in the valency shell. సో నైట్రోజన్ వ్యాలెన్సీ షెల్లో డి ఆర్బిటాల్స్ అనేటివి అందుబాటులో ఉండవు, వేకెంట్ డి ఆర్బిటాల్ అనేది ఉండదు. ఎందుకంటే 2s2 2p3 మాత్రమే కాన్ఫిగరేషన్ ఉంటుంది, కానీ సెకండ్ సెల్లో ఒక sp ఆర్బిటాలే ఉంటాయి, కానీ డి ఆర్బిటాల్స్ అనేటివి ఉండవు. నెక్స్ట్ అనామలర్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రోజన్. ఏంటివి అనామలస్ ప్రాపర్టీస్? నైట్రోజన్ ఈజ్ ఎ గ్యాస్ వైల్ అదర్ మెంబర్స్ ఆర్ సాలిడ్స్. యా, సో ఇది కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. వై నైట్రోజన్ ఈజ్ గ్యాస్ రిమైనింగ్ ఆర్ సాలిడ్స్? సో N2 ఈజ్ ఎ గ్యాస్, P4 ఈజ్ ఎ సాలిడ్. నెక్స్ట్ నైట్రోజన్ ఈజ్ డైఅటామిక్ while other elements like phosphorus and arsenic form tetraatomic molecule P4, AS4 ఇలా ఉంటాయి. నెక్స్ట్ నైట్రోజన్ can form P-P multiple bonds while other elements cannot form P-P multiple bonds. ఇదే ఆన్సర్ వస్తుంది. వై నైట్రోజన్ ఈజ్ గ్యాస్ వైల్ అదర్ ఆర్ సాలిడ్స్ అన్నప్పుడు చూడండి, ఈ ఫస్ట్ దానికి థర్డే రీజన్ సరిపోతుంది. నైట్రోజన్ డస్ నాట్ షో valency 5 బికాస్ ఆఫ్ absence ఆఫ్ d orbital while ఆల్ అదర్ ఎలిమెంట్స్ షో పెంటావాలెన్సీ. అంటే మళ్ళీ బిస్మత్ అనేది ఎగ్జిబిట్ చేయదు డ్యూ టు ఇన్నర్ట్ పెయిర్ ఎఫెక్ట్. అది ఓకే. సో దీస్ ఆర్ ద అనామలస్ ప్రాపర్టీస్. సింపుల్గానే ఉంది కదా. కాబట్టి ఇన్ కేస్ జనరల్గా ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ చేసేటట్లు ఉండాలి. ఇక్కడ చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అన్నాడు కాబట్టి ఏ లేదు, డిలీట్ అయిపోయింది. బి కూడా డిలీట్ అయింది. సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. ఏ సి ఉంది, డి ఉంది, ఈ ఉంది. సి చూసినట్లయితే మనకేంటంటే ప్రాపర్టీస్ కిందకే వస్తుంది. అమ్మోనియా రియాక్ట్ విత్ కాపర్ సల్ఫేట్, అమ్మోనియా ప్రాపర్టీస్లో వస్తుంది, కాంప్లెక్స్ కాంపౌండ్ ఏర్పడుతుంది. చూడండి. నెక్స్ట్ మెగ్నీషియం నైట్రోజన్ తగిన మెగ్నీషియం నైట్రేట్ ఏర్పడుతుంది. సో అమ్మోనియం డైక్రోమేట్ అయితే డైనైట్రోజన్ గ్యాస్ను ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఎఫ్ లేదు. ఇవి నెక్స్ట్ వన్, డిస్కస్ ద ట్రెండ్స్ ఇన్ కెమికల్ రియాక్టివిటీ ఆఫ్ గ్రూప్ 15 ఎలిమెంట్స్. Generally trends in chemical reactivity of a group discussed as follows. Reactive towards hydrogen. The element 15th group react with hydrogen to form hydride type M
H3 టైప్ లేదా EH3. ఈ బదులు నువ్వు M అన్నా పెట్టుకో, ఏమన్నా పెట్టుకో, అది నీ ఇష్టం. EH3. ఇక్కడ E అనేది ఏంటంటే నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఆర్సెనిక్, అంటిమోని, బిస్మత్. దే ఆర్ అమ్మోనియా, ఫాస్ఫీన్, ఆర్సీన్, స్టిబీన్ అండ్ బిస్మిథిన్. ప్రాపర్టీస్, వీటి యొక్క ప్రాపర్టీస్ చూడండి. జనరల్ ద స్టెబిలిటీ ఆఫ్ హైడ్రైడ్ డిక్రీజ్ ఫ్రమ్ అమ్మోనియా టు BiH3 డ్యూ టు డిక్రీజ్ ఇన్ E-H బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ. కాబట్టి నైట్రోజన్ టు హైడ్రోజన్, ఫాస్ఫరస్ టు హైడ్రోజన్, ఇవంతా ఈ అనేది ఏంటంటే నైట్రోజన్ కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, ఆర్సెనిక్ కావచ్చు, అంటిమోని, బిస్మత్ ఏమైనా కావచ్చు. వాటి మధ్య ఉన్నటువంటి హైడ్రోజన్ బాండ్ అనేది ఏంటంటే వీక్ అయిపోతుంది టాప్ టు బాటమ్. సో నైట్రోజన్ స్మాలర్ అటామిక్ సైజ్ కాబట్టి స్ట్రాంగ్ అట్రాక్షన్ కాబట్టి అది చాలా స్టేబుల్. నెక్స్ట్ ద రెడ్యూసింగ్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ అమ్మోనియా టు BiH3. రెడ్యూసింగ్ క్యారెక్టర్ అంటే హైడ్రోజన్ వెళ్ళిపోవడం అనేది BiH3కి ఎక్కువగా ఉంటుంది. బేసిక్ నేచర్ డిక్రీజెస్ ఫ్రమ్ అమ్మోనియా టు BiH3. అమ్మోనియా నుంచి బిఐకి బేసిక్ నేచర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇది హైడ్రోజన్ పరంగా అంటే హైడ్రోజన్తో రియాక్షన్ జరిగితే వచ్చేటువంటి కాంపౌండ్స్ వాటి యొక్క ఇది. నెక్స్ట్ రియాక్టివ్ టువర్డ్స్ ఆక్సిజన్, ఆక్సిజన్ పరంగా ఏ విధంగా ఉంటుంది. సో 50 గ్రూప్ ఎలిమెంట్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ 2 టైప్స్ ఆఫ్ ఆక్సైడ్స్. దే ఆర్ ట్రయాక్సైడ్స్ టైప్ అంటే M2O3 లేదా E2O3. ఈ అనేది ఇంతకుముందు చెప్పినట్లే నైట్రోజన్ నుంచి బిస్మత్ వరకు ఏదైనా ఉండొచ్చు. అండ్ పెంటాక్సైడ్ E2O5. కాబట్టి 2 రకాల ఆక్సైడ్లు ఏర్పడతాయి, E2O3, E2O5. పెంటాక్సైడ్స్ ఆర్ మోర్ అసిడిక్ దాన్ ట్రయాక్సైడ్. ఎప్పటికే కానీ గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్స్ నంబర్ పెరిగినట్లయితే వాటి యొక్క అసిడిక్ నేచర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ద అసిడిక్ క్యారెక్టర్ ఆఫ్ ఆక్సైడ్స్ డిక్రీజెస్ ఫ్రమ్ డౌన్ ద గ్రూప్. కాబట్టి నైట్రోజన్ నుండి బిస్మత్కి ఈ ఆక్సైడ్ అసిడిక్ నేచర్ అనేది తగ్గుతుంది. బిస్మత్ వచ్చేసరికి మనకు మెటల్ ఆక్సైడ్స్ ఎప్పటికే కానీ బేసిక్ నేచర్ ఉంటుంది కానీ అసిడిక్ నేచర్ ఉండదు. నైట్రోజన్ వచ్చేసి పక్కా నాన్ మెటల్ కాబట్టి నాన్ మెటల్ ఆక్సైడ్ నేచర్ ఈజ్ అసిడిక్ నేచర్. అంటే నైట్రోజన్ నుంచి బిస్మత్కి అసిడిక్ నేచర్ తగ్గుతుంది, బేసిక్ నేచర్ పెరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. సో ఫర్ ఎగ్జాంపుల్ N2O5, P2O5 ఆర్ ప్యూర్లీ అసిడిక్. AS2O3, SB2O3 ఆర్ ఆంఫోటరిక్. ఆంఫోటరిక్ అంటే 2 క్యారెక్టర్ ఉంటాయి, అసిడిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ నేచర్ ఉంటుంది. Bi2O3 ఆర్ O5 ఉండదు. Bi2O3 ఇస్ ఎ బేసిక్. ఓకే. నెక్స్ట్ రియాక్టివ్ టువర్డ్స్ హాలోజన్స్. So group 15 elements react with halogens to form 2 types of halides. They are trihalides, pentahalides. సో 15th గ్రూప్ ఏంటంటే 2 రకాల హాలైడ్లను ఏర్పరుస్తాయి, ట్రై మరియు పెంటా. నైట్రోజన్ డస్ నాట్ ఫార్మ్ పెంటాహాలైడ్ డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ d ఆర్బిటాల్స్ ఇన్ ద బ్యాలెన్స్ సెల్. అయితే ఈ నైట్రోజన్ అనేది ఏంటంటే పెంటాహాలైడ్లను ఏర్పరచదు, మిగతావి ఏర్పరుస్తాయి. కారణం ఏంటంటే d ఆర్బిటాల్లు లేకపోవడం. నెక్స్ట్ పెంటాహాలైడ్స్ ఆర్ మోర్ కోవలెంట్ దాన్ ట్రైహాలైడ్స్. సో పెంటాహాలైడ్లు అంటే 5 హాలోజన్స్ ఉన్నటువంటి కాంపౌండ్స్ మోర్ కోవలెంట్ నేచర్, ట్రైహాలైడ్స్ లెస్ కోవలెంట్ నేచర్. సో ఇక్కడ పెంటాహాలైడ్స్ అన్నప్పుడు ఏంటంటే +5 ఆక్సిడేషన్ స్టేట్ కాబట్టి హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ పొసెస్ మోర్ పోలరైజింగ్ పవర్. Next, all trihalides of these elements except those of nitrogen are stable. చూడండి, ఇక్కడ బిస్మత్ కూడా ఏంటంటే పెంటాహాలైడ్లను ఏర్పరచదు. కారణం ఏంటంటే ఇన్నట్ పేర్ ఎఫెక్ట్, అది కూడా రాయొచ్చు అక్కడ. నెక్స్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ మెటల్. Group 15 elements react with metal to form binary compounds in which they exhibit -3 oxidation state. సో మెటల్తో రియాక్షన్ జరిపినట్లయితే మనకు బైనరీ కాంపౌండ్స్ అనేటివి ఏర్పడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం నైట్రేట్తో రియాక్షన్ జరిగితే Ca3N2 కాల్షియం నైట్రైడ్, కాల్షియం ఫాస్ఫైడ్, సోడియం ఆర్సినైడ్ ఇలాంటివి ఏర్పడతాయి. వీటిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే -3గా ఉంటుంది.
ఉంటుంది. సో ఈ ఫార్ములాలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలని మీకు డౌట్ వస్తుంది కాబట్టి సింపుల్గా ఏంటంటే కాల్షియం అనేది సెకండ్ గ్రూప్ కాబట్టి కాల్షియం +2, నైట్రైడ్ అన్నప్పుడు -3, క్రిస్ క్రాస్ కనుక చేసినట్లయితే Ca3N2 కాల్షియం నైట్రైడ్. ఇక్కడ నైట్రోజన్ తీసేసి నువ్వు ఫాస్ఫరస్ పెట్టినావు అనుకో, సో Ca3P2 ఏమవుతుంది? కాల్షియం ఫాస్ఫైడ్ అవుతుంది. అది ఓకేనా? సో ఇక్కడ ఏంట్రా అంటే, ఏం సార్ మీరు హాలోజన్స్తో లేదు కదా అది అని అనుకోవచ్చు. హాలోజన్స్ కానీ ఆక్సైడ్స్ కానీ లేవన్నావు కదా అని. కానీ ఇది ఈ క్వశ్చన్ ఏంట్రా అంటే 6.2 సంబంధించినటువంటి క్వశ్చన్ కాబట్టి 6.2 అనేది మనకు సిలబస్లో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్ కూడా వాడు అడగడానికి ఆస్కారం ఉంది. 4 మార్క్స్. నెక్స్ట్ ఇందులో మనకు 8 మార్క్స్ క్వశ్చన్ ఏంట్రా అంటే ఇది అమ్మోనియా నైట్రిక్ యాసిడ్ అన్నాం కాబట్టి డెఫినెట్గా ఏదో ఒకటి అడుగుతాడు. హౌ ఈజ్ అమ్మోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్ ప్రాసెస్? ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్స్ ఆఫ్ అమ్మోనియా విత్ A జింక్ సల్ఫేట్, B కాపర్ సల్ఫేట్, C AgCl. సో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియా. సో ఫస్ట్ పాయింట్, ఆన్ లార్జ్ స్కేల్ అమ్మోనియా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హేబర్ ప్రాసెస్. అంటే ఎక్కువ మొత్తంలో మనం అమ్మోనియాను ఏ పద్ధతిలో తయారు చేస్తామంటే హేబర్ ప్రాసెస్. N2 + 3H2 ఈక్విలిబ్రియం 2NH3 డెల్టా H is equal to -46.1 కిలోజౌల్స్. ఇదేంట్రా అంటే 1 మోల్కు సంబంధించింది. 1 మోల్కి మనకు 46.1 కిలోజౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, దిస్ ఈజ్ రివర్సబుల్ రియాక్షన్. అవును, ఈక్విలిబ్రియం పెట్టావు. ద ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ ఎగ్జోథర్మిక్ అండ్ ఇట్ ఈజ్ accompanied with decrease in number of moles. నెక్స్ట్ అంటే ఎందుకు ఎగ్జోథర్మిక్ అంటే ఇక్కడ డెల్టా ఎన్ అనేది మనకి ఇక్కడ డెల్టా హెచ్ అనేది ఏంటంటే నెగటివ్లో ఉంది, ఎగ్జోథర్మిక్. అండ్ నంబర్ ఆఫ్ మోల్స్ కనుక చూసినట్లయితే డెల్టా ఎన్ కనుక కట్టినట్లయితే -2గా వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3, దేర్ ఫోర్ అకార్డింగ్ టు లీచాట్లర్ ప్రిన్సిపల్ లో టెంపరేచర్ and high pressure are favorable conditions for good yield of ammonia. కాబట్టి లో టెంపరేచరు హై ప్రెషర్ అనేది లీచాట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం ఫేవరబుల్ అవుతాయి. కానీ లో టెంపరేచర్ దగ్గర రేట్ ఆఫ్ రియాక్షన్ లో కదా, మరి హై ప్రెషర్ దగ్గర ఎక్విప్మెంట్ తట్టుకోలేవు కదా. కాబట్టి లీచాట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం మనం జరపాలి అంటే పాసిబుల్ కాదు కదా. కాబట్టి ఇక్కడ ఆప్టిమమ్ కండిషన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఆప్టిమమ్ కండిషన్స్ ఏంటంటే ఏ టెంపరేచర్ 700 కెల్విన్ హై టెంపరేచరే. నెక్స్ట్ ప్రెషర్ 200 అట్మాస్ఫియర్, క్యాటలిస్ట్ ఐరన్ ఆక్సైడ్ మిక్స్డ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ K2O and Al2O3. Next, fifth one, a mixture of N2 and H2 1:3 is heated to 700 Kelvin at a presence of 200 atmosphere and passed over catalyst iron oxide mixed with small amount of K2O and Al2O3 produced NH3 as a product. ఇవి కండిషన్స్. దీని నుంచి మనం అమ్మోనియాను హేబర్ ప్రాసెస్లో ఎక్కువ మొత్తంలో మనం ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్, ఫ్లో చార్ట్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అమ్మోనియా ఈస్ గివెన్ బిలో. ఇక్కడ చూడండి, ఒక పైపు ద్వారా H2, ఇంకో పైపు ద్వారా నైట్రోజన్ రెండు కలుస్తున్నాయి, మిక్చర్ అవుతున్నాయి. కంప్రెషర్లోకి ఇక్కడ వెళ్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏంట్రా అంటే చూడండి, ఇక్కడ క్యాటలిస్ట్లోకి పోతుంది. క్యాటలిస్ట్ L2O3 K2O క్యాటలిస్ట్ వస్తుంది. దీని నుంచి ఇక్కడ అమ్మోనియా వస్తుంది. నెక్స్ట్ లిక్విడ్ అమ్మోనియా. మరి లిక్విడ్ అమ్మోనియా నుంచి N2 + H2 అనేది ఇక్కడికి వస్తుంది, పంపింగ్ మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఈ విధంగా మ్యానుఫ్యాక్చర్ అవుతూ ఉంటుంది. ఇది ఫ్లో చార్ట్.
ఇక్కడ లిక్విడ్ స్టేట్లోకి అమ్మోనియా అనేది వస్తుంది. సో ఇక్కడ N2H2 ఇవన్నీ కలిసిపోయి అమ్మోనియా మొత్తం వస్తాయి. మళ్ళీ ఇక్కడ లిక్విడ్ అమ్మోనియా ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇలా సైక్లిక్ ప్రాసెస్లో మనకు వస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రిపరేషన్. నెక్స్ట్ హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ అన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ ఆఫ్ అమ్మోనియా. ఒకటి విత్ జింక్ సల్ఫేట్. అమ్మోనియా సొల్యూషన్ రియాక్ట్ విత్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ టు గివ్ వైట్ ప్రెసిపిటేట్ ఆఫ్ జింక్ హైడ్రాక్సైడ్. చూడండి, అమ్మోనియా సొల్యూషన్ అంటే NH3 ప్లస్ వాటర్ అయితే అమ్మోనియం హైడ్రాక్సైడ్ వస్తుంది కాబట్టి దాన్ని మనం అమ్మోనియా సొల్యూషన్ అంటాం. సో జింక్ హైడ్రాక్సైడ్ ప్లస్ NH4 టేకన్ ట్వైస్ SO4 అమ్మోనియం సల్ఫేట్. మరి అలానే కాపర్ సల్ఫేట్ కనుక తీసినట్లయితే కాపర్ సల్ఫేట్ ప్లస్ అమ్మోనియా మనకు కాంప్లెక్స్ కాంపౌండ్ ఏర్పడుతుంది. టెట్రా అమీన్ కాపర్ 2 సల్ఫేట్ అనేది ఏర్పడుతుంది, కాంప్లెక్స్ కాంపౌండ్. చూడండి ఇది. నెక్స్ట్ విత్ AgCl, మళ్ళీ ఇది కూడా ఏంటంటే కాంప్లెక్స్ కాంపౌండ్. ఇవన్నీ మనం ఇంతకుముందు చూసాం. మనం అమ్మోనియా ఈ ఈక్వేషన్ మనం చూసాం కాబట్టి అక్కడ నేర్చుకుంటావు కాబట్టి ఇక్కడ కూడా మనం ఈజీగా రాసివేయవచ్చు. సో ఇది 8 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఇందులో రెండవ క్వశ్చన్ ఏంటంటే హౌ ఈజ్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ ద ఫాలోయింగ్ కాపర్, జింక్, Si2P4. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మనం అక్కడ చూసాం 2 మార్క్స్లో. 2 మార్క్స్ కింద ఏంటంటే క్వశ్చన్ అడిగాడు, డిఫరెంట్ కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద HNO3 ప్రిపరేషన్ అన్నాడు. కాబట్టి మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ HNO3 బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. చూడండి, ఆన్ ఏ లార్జ్ స్కేల్ నైట్రిక్ యాసిడ్ ప్రిపేర్డ్ బై ఆస్ట్వాల్డ్ ప్రాసెస్. నెంబర్ 1 ఫస్ట్ స్టెప్. దిస్ మెథడ్ ఈజ్ బేస్డ్ అపాన్ ద catalytic ఆక్సిడేషన్ ఆఫ్ అమ్మోనియా బై అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. అంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో catalytical ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. అంటే క్యాటలిస్ట్ సమక్షంలో అమ్మోనియాతో ఆక్సిజన్తో రియాక్షన్ జరుగుతుంది. దాన్ని catalytical ఆక్సిడేషన్ అంటాం. సో అమ్మోనియా ప్లస్ O2 4NO ప్లస్ 6H2O. సెకండ్ వన్, పైన వచ్చినటువంటి నైట్రిక్ ఆక్సైడ్ దస్ ఫార్మ్డ్ రెడీలీ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ NO2. NO అనేది NO2గా మారింది. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో ఇప్పుడు ఏర్పడినటువంటి NO2 అనేది డిజాల్వ్ ఇన్ వాటర్ టు ఫార్మ్ నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ కాపర్ అన్నాడు కాబట్టి విత్ కాపర్. ఇది ఇంతకు ముందే చూసాం మనం. కాపర్ డైల్యూట్ కండిషన్లో, కాన్సన్ట్రేట్ కండిషన్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయని క్వశ్చన్ చూసాం. చూడండి, విత్ కాపర్. కాపర్ రియాక్ట్ విత్ డైల్యూట్ HNO3 టు గివ్ NO అండ్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 టు గివ్ NO2. చూడండి, అక్కడ NO2 అనేది వస్తుంది. దాన్ని మనం ఈక్వేషన్స్ రాయాలి. చూడండి, డైల్యూట్ HNO3, కాన్సన్ట్రేట్ HNO3 సేమ్. ఇక్కడున్న ప్రోడక్ట్ సేమ్, ఇక్కడ మాత్రమే డిఫరెంట్ అవుతుంది. నెక్స్ట్ జింక్తో, జింక్ రియాక్ట్ విత్ డైల్యూట్ HNO2 గివ్ N2O వెరాజ్ కాన్సన్ట్రేట్ HNO2 గివ్ NO2. చూడండి 4 moles. ఓకే, సేమ్ జింక్ నైట్రేట్ వాటర్ ఇక్కడేమో N2O, ఇక్కడ NO. నెక్స్ట్ విత్ సల్ఫర్, కాన్సన్ట్రేట్ HNO3 ఆక్సిడైజ్ సల్ఫర్ టు గివ్ సల్ఫ్యూరిక్ యాసిడ్గా మారుతుంది. కాకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్ చాలా ఎక్కువ, 48 HNO3. కాబట్టి చాలా గుర్తుపెట్టు, 48 HNO3 అన్నప్పుడు 48 NO2లు వస్తాయి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఫాస్ఫరస్ కనుక ఎట్లయితే 20 moles ఆఫ్ HNO3 ఇలా వస్తుంది. ఎక్కువ మోల్స్ అనేటివి ఈ రెండిట్లో ఉన్నాయి. దీన్ని కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్గా ఏంటంటే ఈ రెండే అడుగుతున్నాడు, ఏబి అంతే. హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ బి, జింక్ కాపర్. కాపర్లో డైల్యూట్ కాన్సన్ట్రేటెడ్ ఉంది కాబట్టి 1 2 మార్క్స్. అలానే జింక్తో కూడా ఏంటంటే డైల్యూట్ కాన్సన్ట్రేట్ కాబట్టి 1 2 మార్క్స్. 2 + 2 4 మార్క్స్ అయిపోయాయి. ప్రిపరేషన్ 4 మార్క్స్. అట్లా
సో ఈ చాప్టర్లో ఇంటెక్స్ క్వశ్చన్స్ అంటే టెక్స్ట్ బుక్ మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ మనం చదివినటివే ఇక్కడ, కాకపోతే చూడండి. వై ఆర్ పెంటాహాలైడ్స్ ఆర్ మోర్ కోవలెంట్ దాన్ ట్రైహాలైడ్స్? Pentahalides are more covalent than trihalide because of element higher oxidation state exert more polarizing power. Next, why BH3 is strong reducing agent amongst all hydrate of group 15 elements? Because BH3 the least stable among the hydrate of 15th group. Least stable కాబట్టి powerful reducing agent. More stable కాబట్టి powerful oxidizing agent. ఏది అమ్మోనియా. Next, why N2 less reactive at room temperature? Dinitrogen inert or less reactive because of enthalpy of N triple bond N bond is very high. Next, mention the conditions required to maximize the yield of ammonia. Ammonia ఎక్కువ మొత్తంలో మనం తయారు చేయాలంటే ఏ కండిషన్స్? ఇంతకుముందు రాసినట్టువే హై ప్రెషర్ 200 atmosphere, లో టెంపరేచర్ అంటే 700 Kelvin. Use of catalysts such as iron oxide mixed with small amount of K2O and Al2O3. Next, how does ammonia react with a solution of Cu+2? Cu+2 అనేటువంటి అయాన్స్ ఉన్నటువంటి సొల్యూషన్తో ఎలా జరుగుతుంది? వెన్ అమ్మోనియా అంటే aqueous solution of ammonium hydroxide react with solution of Cu+2, a deep blue solution is obtained due to the formation of tetraamine copper 2 ion complex compound. First complex compound ఇది. Cu+2 plus ammonium hydroxide gives rise to చూడండి Cu NH3 taken 4 plus 4H2 deep blue color. ఇదే మనం సాల్ట్ అనాలిసిస్లో కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ కాపర్ Cu+2 అయాన్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే ఇది రాస్తాం అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఫస్ట్ వేసినప్పుడు లైట్ బ్లూ వస్తుంది, ఎక్కువ మొత్తంలో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ అమ్మోనియం హైడ్రాక్సైడ్ వేస్తే మనకి ఏంటంటే థిక్ బ్లూ కలర్ అనేది ఏర్పడుతుంది, దాన్ని మనం డీప్ బ్లూ కలర్. ప్రాక్టికల్లో చూస్తారు ఇది. ఈ క్వశ్చన్ ఇంతకుముందు ఎగ్జామినేషన్లో అడిగాడు 2 మార్క్స్. అంటే టెక్స్ట్ బుక్ ఇంటెక్స్ సైడ్ అంటే టెక్స్ట్ బుక్ మధ్యలో ఉంది, బీ కేర్ఫుల్. బాండ్ యాంగిల్ ఇన్ PH4+ ఈస్ హయ్యర్ దాన్ దట్ ఇన్ PH3. వై? Both are sp3 hybridized. In PH4, all the 4 orbitals are bonded, whereas in PH3, there is one lone pair of electrons on phosphorus, which is responsible for lone pair bond pair repulsion in PH3, reducing the bond angle less than 109 degrees 28 minutes. చూడండి PH4+ లో ఫాస్ఫరస్లో 4 హైడ్రోజన్ ఆటమ్తో బాండ్ ఏర్పడుతుంది, అక్కడ నో లోన్ పేర్స్ కాబట్టి పర్ఫెక్ట్లీ టెట్రాహైడ్రల్. అదే PH3లో ఏంట్రా అంటే 3 హైడ్రోజన్తో బాండ్ ఏర్పడుతుంది, ఒక లోన్ పేర్ మిగులుతుంది కాబట్టి sp3 హైబ్రిడేషన్ అయినా పిరమిడల్ జామెట్రీలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ లోన్ పేరుకి బాండ్ పేరుకి రిపల్షన్ వల్ల బాండ్ యాంగిల్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ చూడండి, దో నైట్రోజన్ ఎగ్జిబిట్ +5 ఆక్సిడేషన్ స్టేట్, ఇట్ డస్ నాట్ ఫార్మ్ పెంటాహాలైడ్స్, గివ్ రీజన్. సో నైట్రోజన్ ఏమో +5 ఆక్సిడేషన్ స్టేట్కి వస్తుంది కానీ పెంటాహాలైడ్లను ఏర్పరచదు, ఎందుకంటే నైట్రోజన్ విత్ N is equal to 2 has S and P orbitals only. It does not have D orbitals to expand its covalency beyond 4. That's why it does not form pentahalides. Lack of D orbitals ఒకటే సింపుల్ రీజన్. ల్యాక్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ వల్ల దాని కోవాలెన్సీని 4 కన్నా ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే డి ఆర్బిటాల్ లేవు కాబట్టి. నెక్స్ట్ అలానే PH3 హ్యాస్ లోయర్ బాయిలింగ్ పాయింట్ దాన్ NH3. వై? సో unlike NH3, PH3 molecule are not associated through hydrogen bonding in liquid state. That's why the boiling point of PH3 is lower than NH3. So unlike NH3, so NH3 మాదిరి PH3 molecule does not associate through hydrogen bonding. కాబట్టి PH3 అనేది హైడ్రోజన్ బాండింగ్ ఏర్పరచదు కాబట్టి అసోసియేటెడ్గా ఉండదు.
అందుకే దాని యొక్క బీపీ తక్కువ. నెక్స్ట్, రైట్ ద రియాక్షన్ ఆఫ్ థర్మల్ డికంపోజిషన్ ఆఫ్ సోడియం అజైడ్. సోడియం అజైడ్ NaN3. NaN3ని హీట్ చేస్తే మనకు NaN2 గ్యాస్ అనేది బయటికి వస్తుంది. నెక్స్ట్, వై డస్ NH3 యాక్ట్ యాజ్ లూయిస్ బేస్? చూడండి, నైట్రోజన్ ఆటమ్ in NH3 has one lone pair of electron which is available for donation. Therefore, it acts as Lewis base. That's all. Very simple. సో నైట్రోజన్లో లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అది డొనేటింగ్గా యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఇన్ వాట్ వే క్యాన్ ఇట్ బి ప్రూవ్డ్ దట్ PH3 ఈజ్ బేసిక్ ఇన్ నేచర్? ఏ విధంగా PH3 బేసిక్ ఇన్ నేచర్ అని నువ్వు చెప్పగలుగుతావు? చూడండి, PH3 రియాక్ట్ విత్ యాసిడ్ లైక్ HI టు ఫార్మ్ PH4I, which shows that it is basic in nature. చూడండి, PH3 plus HI, PH4I. Due to lone pair on phosphorus atom, PH3 is acting as Lewis base in the above reaction. So these are the important questions in the 15th group elements. సో ఈ 15th గ్రూప్లో మొత్తం టోటల్ సిలబస్ 30% సిలబస్ డిడక్షన్ అయిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి దాంట్లోనే నేను క్వశ్చన్స్ చెప్పాను కాబట్టి పాసిబిలిటీ ఏవైనా అడగొచ్చు. రెడ్యూస్ చేశాడు కాబట్టి పాసిబిలిటీ ఏ విధంగానైనా మనకు అడగొచ్చు. ఉన్న సిలబస్ని అడగాలి కాబట్టి వెరైటీ క్వశ్చన్స్ మీ ముందర ఉంచాను కాబట్టి అన్ని క్వశ్చన్స్కు సింపుల్ ఆన్సరే ఉంటుంది కాబట్టి, కాకపోతే నువ్వు 1-2 సార్లు దీన్ని రిమెంబర్ చేసుకోండి, 1-2 సార్లు వీడియో చూడండి, చక్కగా నేర్చుకోండి. ఎగ్జామినేషన్లో ఇవి తప్ప వేరేటివి రావడానికి ఛాన్సెసే లేవు. సో దీన్ని వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచిగా చదవండి, కెమిస్ట్రీ బాగా చదవండి. మంచి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఎగ్జామినేషన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ మంచిగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో 16th గ్రూప్ ఎలిమెంట్స్లో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.